వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. మంగళవారం అర్బన్ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదని, జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతకు దారి మళ్లించేందుకు అభ్యర్థిని మార్చి కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. 11 మంది ఇన్ఛార్జీలతో అందులో 3 మంత్రులను మార్చడం చూస్తుంటే జగన్ రెడ్డి ఓటమి భయానికి నిదర్శనం అన్నారు. మంత్రుల స్థానాన్ని కూడా మారుస్తున్నారంటే శాఖపరంగా విఫలమైనట్టేనా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో బతుకుతారా అనే విధంగా చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లానే ఎస్సీల మీద, దళితుల మీద, మాన ప్రాణాలకి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఎస్సీల మీద, బీసీల మీద మరి కొత్తగా కపట ప్రేమ చూపిస్తూ మళ్ళీ అధికారంలో రావడానికి అనేక రకాలుగా నాటకాలకు తెరదీస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇలా ఎందుకు మారుస్తున్నాం? 3 మంత్రుల్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు ఏదైతే శాఖాపరంగా వాళ్ళకి శాఖ మీద కూడా పట్టు లేకుండా పోయారు అంటున్నావు, దానివల్ల ఓడిపోతారని చెప్పేసి ఈ రోజున మారుస్తున్నాం. శాఖాపరమైన పట్టులేని మరి మంత్రుల్ని ఎందుకు వాళ్ళు రాజీనామా చేయలేదు? ఈ శాఖ నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళే రాజీనామా చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం కోరుకుని ప్రజల భేష కోరుకునే వాళ్ళు ఎవరైనా మంత్రులు ఉంటే మా చేతగానతనానికి మేమే అని రాజీనామా ఎంతో మహానుభావులు చేశారు. ఈ రోజున నువ్వు వాళ్ళ శాఖలు మార్చేసి చల్లని నాణ్యం ఎక్కడైనా చల్లదు, ఆ ఊర్లో చల్లనోడు వేరే ఊర్లో చెల్లుతాడా? ఇవాళ విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆమె ఓడిపోద్దని గ్యారెంటీ అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొత్త రూపాయలా ఇక్కడ చూపించడానికి వచ్చావు. ఎక్కడైనా కానీ ఆమె అక్కడ చేసిన అకృత్యాలు, అన్యాయాలు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. అదే పరంపర ఇక్కడ సాగించేది కానీ ఆమె కొత్తగా ప్రజలకు సేవ చేయదని ప్రతి ఒక్కరు తెలుసు. ఈ 11 మంది పేర్లను చూస్తే వీళ్ళు అందరూ కూడా ఎక్కడా కూడా చెల్లని వాళ్ళని తీసుకొచ్చుకొని బీసీలకి ఎక్కడైతే ఓడిపోద్దో వాళ్ళందరూ కూడా సీట్లు కేటాయించి బీసీలకు చేస్తున్నాం, ఎస్సీలకు చేస్తున్నాం అని చెప్పేసి ఈ కపట మీద ప్రేమను మానుకోకపోతే రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పటికి కూడా మీకు ఎన్ని సర్వేలు చేసినా మీ పీకే సర్వేల్లో కూడా చెప్పాడు, బాబు నువ్వు ఇక రావు, ఇక నువ్వు సెలవు తీసుకోవాల్సిందే, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో కంట్రీ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి చక్కగా స్పష్టంగా తెలిసినటువంటి ఈ ముఖ్యమంత్రి కాపాడుకోవడానికి ఏదో మేకపోతు గంభీర వాక్యలు చెబుతున్నాడు కానీ వాస్తవంగా అతనికి తెలుసు రానున్న రోజుల్లో 175 సీట్లకి మ్యాక్సిమం 170 సీట్లు డెఫినెట్గా మరి తెలుగుదేశం పార్టీ అట్లానే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కైవసం చేసుకోబోతుంది. రానున్న రోజుల్లో నారా చంద్ర